హలో గాయ్స్, అందరికి నమస్తే. ఈ రోజు నేను ధనుష్ గారి 50th సినిమా రాయాన్ని చూశాను. అసలు ఆ సినిమా ఎలా ఉంది, సినిమా అసలు నాకు నచ్చిందా లేదా అని చెప్తాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది నా యూట్యూబ్ ఛానల్, ఇదే నా ఫస్ట్ వీడియో. ఇక్కడ నుంచి రెగ్యులర్ గా ప్రతి మూవీ యొక్క రివ్యూస్ అప్లోడ్ చేస్తాను. దయచేసి సపోర్ట్ చేయండి గాయ్స్. సో ఇప్పుడు చెప్పేసాను సినిమా ఎలా ఉంది అనేది. అస్సలు ఈ సినిమాకి తెలుగులో అయిపోయలేదు, అస్సలు బజ్ లేదు. థియేటర్ లో కూడా ఒక 40% రాయన్ వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడే వాళ్ళ ఇద్దరు తమ్ములని, వాళ్ళ చిన్న చెల్లిని వదిలేసి వేరే ఊరికి పోతారు. అసలు అది చూపియారు ఎందుకో, వాళ్ళు చనిపోయారా లేకపోతే వాళ్ళని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోయారా అనేది అది చూపియారు. అది కొద్దిగా చూపిస్తే బాగుండేది, ఎందుకంటే మ్యాచ్ అది వాళ్ళు ఏమైందని తెలిసి కొద్దిగా సినిమాకి సింక్ అయ్యేది. కానీ అదొకటి మిస్ చేశారు. వాళ్ళ తమ్ముళ్ళని వాళ్ళ చెల్లెని తీసుకొని అక్కడ వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, వాటిని ఎలా స్ట్రగుల్ అయ్యారు, వాటిని ఎలా డిఫెండ్ చేసుకున్నారు, వాటిని ఎలా అధిగమించారు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి. ఇంకా సినిమాలోకి వెళ్తే ఫస్ట్ హాఫ్ డీసెంట్ ఉంది భయ, మరీ అంత ఎక్స్ట్రీమ్ లేదు, మరీ అంత లో లేదు, డీసెంట్ ఉంది. కానీ కరెక్ట్ ఇంటర్వెల్ కి ఒక 10 minutes ముందర ఫైట్ ఉంటది, అసలు మామూలుగా ఉండదు భయ. బీజిఎం అయితే మామూలుగా ఉండదు, కిర్రాక్ ఉంటది. హీరో రాయన్ వాళ్ళ ఇద్దరు తమ్ములు చేశారు, అచ్చా మామూలుగా ఉండదు. సో అట్లా ఇంటర్వెల్ పట్టేస్తుంది. తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది భయ. సెకండ్ హాఫ్ కొద్దిగా లెంత్ ఎక్కువ అనిపిస్తుంది, కాకపోతే పర్లేదు, బానే ఉంది. కొద్ది ధనుష్ గారి పెర్ఫార్మెన్స్ అండి, అది దానికి వేలు చూపించాల్సిన అవసరం ఉండదు, మనందరికి తెలిసిందే అది. అతను ధనుష్ గారు నేషనల్ అవార్డు విన్నర్ పెర్ఫార్మెన్స్ అతను. మరీ అంత ఎక్స్ట్రీమ్ లేదు, మరీ అంత లేదు, డీసెంట్ ఉంది, సినిమాకి తగ్గట్టు ఉంది. ఇంకా ధనుష్ గారి ఈ సినిమాలో ధనుష్ గారి రోల్ చేసిన వాళ్ళ చెల్లె క్యారెక్టర్ కూడా బాగా చేసిందండి. తన రోల్ కూడా సూపర్ ఉంది. ఇంకా మన తెలుగు యాక్టర్ అయిన సందీప్ కిషన్ కూడా బాగానే చేశాడండి. ఇంకా తెలుసు మనకి ఎలా ఉంటుంది సన్ పిక్చర్స్ నుంచి వచ్చిన సినిమా అంటే, ఎక్స్ట్రీమ్ బాగుంటది. వాళ్ళ క్వాలిటీ, వాళ్ళ ప్రొడక్షన్ నుంచి వచ్చే సినిమా ఏదైనా కానీ సూపర్ ఉంటది. ఇంకా సినిమాటోగ్రఫీ ఎంత బాగుందంటే, అక్కడ లోకల్ గా ఉండి మనం అక్కడ దగ్గర నుండి చూసినట్టు ఫీలింగ్ వస్తుంది. మనం బీజిఎం ఇచ్చినంత ఇంపాక్ట్ సాంగ్స్ అస్సలు ఇవ్వం. మన శరత్ కుమార్ వాళ్ళ రోల్స్ ని పర్ఫెక్ట్ గా రాయలేదు. కొద్దిగా వాళ్ళ రోల్స్ ని లక్ష్మీ శరత్ కుమార్ వారి రోల్స్ ని మరీ అంత ఇంపాక్ట్ లేవండి, అసలు కొంచెం కూడా ఇంపాక్ట్ లేదు. వాళ్ళ రోల్స్ ని కొద్దిగా కరెక్ట్ గా ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేది. మరి ఇలాంటి రోల్స్ కాకుండా వాళ్ళు ఇంకా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ వాళ్ళని ఇలాంటి పెర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇంకా సందీప్ కిషన్ తో పేరు చేసిన అపర్ణ బాలమురళి గారు అయితే కొద్దిగా పెద్దగా అనిపించింది. కొద్దిగా సందీప్ కిషన్ సెట్ అయ్యే వాళ్ళని పెడితే బాగుండేది, ఎందుకంటే కెమిస్ట్రీ బాగుంది. ఎందుకంటే వాళ్ళ కెమిస్ట్రీ, వాళ్ళ పేరు మాత్రమే ఉంది ఈ సినిమాలో, వేరేది ఏం లేదు. కొద్దిగా సందీప్ కిషన్ తగ్గట్టుగా ఎవరైనా సెట్ చేస్తుంటే బాగుండేది. ఇంకా ఎమోషనల్ సీన్స్ కొద్దిగా తక్కువ అయ్యాయండి, అంతే. ఇంకా నేను ఇచ్చే రేటింగ్ ఈ సినిమాకి 2.